హాయ్ హలో నా పేరు డాక్టర్ బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ని జాతీయ అధ్యక్షుడిని మాది హనంకొండ నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మూఢనమ్మకాల అనే అంశం మీద పిహెచ్డి చేశాను నేను అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకెక్కడెక్కడ ఉన్నారో వెతుకుతూ ఉన్నప్పుడు విజయ్ వంగలపూడి నాకు దొరికారు మరి తాను ఒక గొప్ప సదుద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అలాగే ఈ సమాజంలో ఉన్న సోషల్ ఈవిల్స్ పైన పనిచేయడం కోసం ప్రాజెక్ట్ నవాయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది రియల్గా చాలా గ్రేటు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు వేరు రాష్ట్రాల్లో ఉన్నవారు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్తో పాటు ఫిజికల్ ప్లాట్ఫామ్ను కూడా ఇవ్వాలని కలలుగంటున్నారు దానికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా నాలెడ్జ్ని ఇవ్వటం అలాగే బుద్ధిస్ట్ కల్చరల్ ఒక రివల్యూషన్ తీసుకువస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొన్ని ఆధిపత్య కల్చర్లు ఈ కల్చరే సమాజం అంతటి కల్చర్ మిగతా కల్చర్ అంతా నాన్ వెజ్ కల్చర్ అని చెప్పి వెజ్ మొత్తం డీవియేషన్ తీసుకొస్తూ కొన్ని కళలని సంస్కృతుల్ని ధ్వంసం చేస్తూ వాటి పునాదుల మీద ఒక ఆనందాన్ని పొందుతూ ఆధిపత్యం చేస్తున్న కాలంలో నిజమైన మూల భారతీయుల లేదా ఈ ప్రపంచంలో ఉన్న వేరు ప్రాంతాల స్వచ్ఛమైన సంస్కృతి కళలని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక కల్చరల్ యాక్టివిటీని అంతేకాకుండా ఒక సోషల్ నెట్వర్క్ని క్రియేట్ చేసి ఎక్కడో సమస్య ఉంటే సమస్యతో పీడించబడే కాదు స్పందించే గుణాలు ఎక్కడెక్కడున్నా బాధ్యత ఫీల్ అయ్యే మనుషులు ఎక్కడెక్కడున్నా అందరూ దానికి స్పందించి బలాన్ని చేకూర్చి ఆ సమస్యపై గొంతు విప్పే ఒక నెట్వర్క్ని తయారు చేస్తున్నారు ఈ క్రమంలో దీనికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఏ వ్యక్తిగత స్వార్థము లేదు సమాజ హితం కోసం ఆధునిక టెక్నాలజీని చైతన్యవంతమైనటువంటి మేధస్సుతో నిస్వార్థంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఉన్నతమైంది ఈ ఉన్నతమైన ఈ ప్రయత్నంలో నేను కూడా ఒక వాలంటీర్గా సభ్యుడిగా చేరాను మరి వీళ్ళకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను మనం ఇది స్ఫూర్తిగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో మనం కూడా ఇలాంటి నెట్వర్క్లను తయారు చేయాలని మరీ ముఖ్యంగా ప్రభుత్వాలే మన కోసం సేవ చేయడానికి ఎన్నుకొని వాళ్ళని ప్రతినిధులుగా పెట్టాం కాబట్టి వాళ్ళు కులాల భవనాలు మతాల భవనాలు పండగలకి ప్రత్యేక రాయితీలు ఇవ్వడము కాదు విజ్ఞానాన్ని పంచి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడి ఒక చైతన్యాన్ని నింపే ఇలాంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి భవనాలని ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రభుత్వాలు నిర్వహించాలని మరి వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో నా వంతు పాత్ర నేను పోషిస్తూ తోడు నీడగా నిలుస్తానని దీనిని ప్రతి ఒక్కరూ ఇది మనది అనే భావనతో కలిసి సాగాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మర్చిపోవద్దు వీఆర్ స్టాండ్ విత్ ప్రాజెక్ట్ నవాయాన్